తిరణాలకు వచ్చినటువంటి భక్తులందరికీ ఒక మనవి. పాలు కలశాలు తీసుకెళ్లేటప్పుడు ఎవరో 6 కలశాలు ఇక్కడ వదిలిపెట్టి వెళ్లారు. అందుకని ఎవరివో వాళ్ళు వచ్చి వివరాలు చెప్పి తీసుకువెళ్లవలసిందిగా ప్రార్థన. అంతేకాదు కావడెత్తుకునే భక్తులు 3 గంటల కల్లా రెడీగా ఉండాలని మనం చేస్తున్నాం. పోలీసులు భక్తులకి దారి విడవలసిందిగా ప్రార్థన. ఏంటమ్మా? నా పేరు నదియా అన్న. నేను చంద్రగిరి నుంచి వస్తున్నాను. నేను బొమ్మలమ్ముకునే పాండుని వెతుక్కుంటూ వచ్చాను. ఆయన జింక బొమ్మలవి అమ్ముతారు. ఆయన కోసం ఒక అనౌన్స్మెంట్ చేయండి అన్న. భక్తులందరికీ ఒక మనవి. చంద్రగిరికి చెందిన నది అనే అమ్మాయి పాండుని వెతుక్కుంటూ వచ్చింది. ఆ బొమ్మలు అమ్మే పాండు ఎక్కడున్నా సరే మైక్ సెట్ దగ్గరికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. ఏడవకమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇలా మంచి రోజు ఏడవకూడదమ్మా. నీ కోసం ఇంకోసారి అనౌన్స్ చేస్తాను. ఏమయ్యా, బొమ్మలు అమ్మే పాండు ఎక్కడున్నావయ్యా? అందమైన అమ్మాయిని ఏడ్పించకూడదయ్యా. ఎక్కడున్నా సరే మైక్ సెట్ దగ్గరికి త్వరగా రావాల్సిందిగా ప్రార్థన. ఎవర్రా మీరు? బొరుగులు అమ్ముకునే వాళ్ళం. బొరుగులు అమ్మేవాళ్ళ? మీకు ఇక్కడేం పనిరా? అందమైన అమ్మాయిని అనౌన్స్ చేశారు కదా, అందువల్ల చూడడానికి వచ్చామండి. ఎగిరి తన్నాననుకో పొడి పొడి అయిపోతాయి. అవును, నువ్వెవరు? లవర్ పేరు నదియా. నేను పెళ్లి చేసుకోవాల్సింది జస్ట్ మిస్ అయింది. అమ్మాయి అదృష్టం బాగుంది, అందుకే మిస్ అయింది. నేను కట్టుకుంటే ఏడ్చేదే. ఏమా, నేను కూడా నీ కోసం 2 సార్లు అనౌన్స్ చేశాను. మిగతా వాళ్ళు వచ్చారు గానీ నీ మనిషి మాత్రం రాలేదు. పగల్లో రానివాడు రాత్రి సమయంలో అయినా వస్తాడు. అక్కడ ఉన్నదే దేవత, ఎంతో శక్తి గల దేవత. అమ్మకి నమస్కారం చేసుకో, తప్పకుండా వస్తాడు. నీకు మంచిగా జరుగుతుందమ్మా. మంచిదమ్మా. ఎరా సుబ్బయ్య, ఏంటి ఎన్నిసార్లు పిలవాలి రా నీకు? చెవుడా ఏంటి? ఎప్పుడు చూసినా మత్తులోనే ఉంటావు. జనాలంతా కష్టాలు పడుతుంటే నువ్వు మాత్రం తాగి కూర్చుంటావు. యాదవా, బట్టతల పెరిగిపోతుంది. ఈయనకి మాత్రం నెత్తి నిండా బొచ్చుంది. ఆంధ్ర మందు బాటిల్ అంటే ఇంత స్ట్రాంగ్ గా అనౌన్స్మెంట్ దగ్గర ఎవరు లేరు. ఇదిగో సార్ ఉన్నారుగా. హలో హలో సార్, ఈ బాటిల్ మూత లూజ్ అయింది, కాస్త తీసిస్తారా? ఓపెన్ చేసేవరా ప్లీజ్ ప్లీజ్. ఇది బాటిల్ కాదురా, మైకు. ఇది మానిటర్ బాటిల్ అని నాకు తెలీదా? ఈడ పెద్ద తాగుబోతులా ఉన్నాడు. నేను చిన్న తాగుబోతుని, పెద్ద తాగుబోతు బయట ఉన్నాడు. హలో, ఒక అనౌన్స్మెంట్ చేయాలి. అకౌంట్స్ అన్ని గుమస్తా దగ్గర వెళ్ళి చూడవయ్యా. ఏంటి అకౌంట్సా? ఓ అనౌన్స్మెంటా? అది వివరంగా చెప్పొచ్చు కదయ్యా. తాగొచ్చావా నువ్వు? వీడేంటి విచిత్రమైన తాగుబోతులా ఉన్నాడు? మనం చెప్పిందని తారుమారు చేస్తున్నాడు. అది కాదు మామ, వీడి మీటర్ నేను గెస్ చేశాను. ఇప్పుడు వీడి రూట్ లోనే వెళ్తాను. అన్నా, మాకు తెలిసిన ఒక అబ్బాయి మిస్ అయ్యాడు. ఓ, అమ్మాయి మిస్ అయిందా? అవునన్నా. తన పేరేంది? పేరు నిత్య. నిత్య. ఓ, నదియానా? ఎలా ఉంది? అవునన్నా. అయితే ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు. అనౌన్స్ చేయండి. అనౌన్స్మెంట్ కదా, ఇప్పుడు చేస్తాను చూడు. అలా నోట్లో పెట్టుకుంటే షాక్ కొట్టి చచ్చిపోతావురా. మైక్ ఇక్కడ ఉంది. ఓ, ఇదా మైకా? తాగుబోతున్నాయి అలా. ఇదిగో, ఇప్పుడు నీ నోటికి తినగా పెట్టుకో. కట్టింగ్, కోటింగ్, ఫుల్లింగ్. లోకాల నేలే అమ్మా దిగిరా. నువ్వు ఎవరిని పిలవక్కర్లేదు. ఎరా, ఈ ఫోటో చూపించు. అమ్మాయిని చూసావా? ఆహా, అమ్మాయి చాలా అందంగా ఉంది. ఎందుకు వీడు నోరు షేక్ అవుతుంది? ఈ పోస్టర్ లో చూసి ఎవరిని చూసినా ఈ అమ్మాయిలాగే ఉన్నారు. రే, ఏంట్రా వాగుతున్నాడు? మత్తులో పవర్ తగ్గిపోయిందా? ఒకవేళ కళ ఉంటుందో. సినిమా చూస్తున్నావా? బక్కనాయలా పోరా. నన్నే వెళ్ళమంటావా? కాకపోతే ఊరికి వచ్చి నన్నే వెళ్ళమంటావా? పోరా. లోకాల నేలే అమ్మా భవాని. పెదాలు కదులుతున్నాయి కానీ నాకేమి అర్థం కావడం లేదే. గుయ్యని సౌండ్ మాత్రమే వస్తుంది. చెవిటోడి దగ్గర సంగవుతున్నావు. ఏమ్మా, నీ మనిషి ఇంకా దొరకలేదా? లేదండి. ఈ రోజు తిరణాలు చివరి రోజమ్మా. రేపటి నుంచి సీతారామపురంలో పెద్ద తిరణాల. అవునమ్మా, అక్కడికి అన్ని ఊరు వాళ్ళు వస్తారు. నువ్వు అక్కడికి వెళ్ళి వెతుకమ్మా, నీ మనిషి తప్పకుండా దొరుకుతాడు. అన్న, ఏ ఊరన్నా అది? సీతారామపురం.
పెట్ట కళ్ళు తిరిగి పడిపోయిందిరా. చూస్తారేంట్రా, వెళ్ళి సోడా తీసుకురండి రా. డబ్బులు లేవన్నా. అయ్యో, మద్దాల మైనర్ పేరు చెప్పి తీసుకురండి రా. మద్దాల మైన కంటే ఎవరు ఇవ్వడం లేదు. మనిషికో 10 పైసలు వేసి తీసుకురండి రా. ఇమేజ్ డ్యామేజ్ చేయకండి వెళ్ళి చస్తాంలే. అన్న ఇంకా ఆ కాలంలోనే ఉన్నా. అనుష్కలాగే ఉంది. ఇదిగోన్నా. ఓపెనర్ ఎక్కడరా? నేనే ఓపెన్ చేశానన్నా. ఒరే, నేనే ఓపెన్ చేయాలి, నా పని నువ్వు చేస్తావేంట్రా? సరే పోయి చేతులు జింగే జింగే జింగే. ఎవరు మీరు? మద్దాల. అదోకే, మీ పేరేంటి? ఓ, నా పేరే మద్దాల. మద్దాల మైనర్. నా కళలో నీళ్ళు రాకూడదు, ఎదుటి వాళ్ళ కళలో కూడా నీళ్లు రానివ్వను. అందరూ ఎప్పుడు సంతోషం ఉండాలి. దట్ ఈస్ మద్దాల. అవును, ఎందుకు నీ పేరేమిటి? నా పేరు నదియా. తిరునాళ్ళకి వచ్చాను. నదియా? ఆహా, బీర్ బాటిల్ పెట్టాల్సిన పేరు నీకు పెట్టారే. అదిరిపోయింది. మైనర్, మిమ్మల్ని పంచాయతీలో పిలుస్తున్నారా? నేనేం చేశాను రా? షోడా చల్లాను అంతే కదా. మైనర్, మీరే కదా పంచాయతీ ప్రెసిడెంట్, మీరే కదా వచ్చి మాట్లాడాలి. అవును, నేనే కదా పంచాయతీ ప్రెసిడెంట్ ని. అవును, నేను పంచాయతీ ప్రెసిడెంట్ ని. పంచాయతీకి వెళ్ళాలి. వస్తాను, ఇప్పుడు వచ్చేస్తాను. ఆపండ్రా తిరణాలని, ఆపండిరా తిరణాలని. రా, ఊళ్ళో కులాల కొట్టాలు జరుగుతూ ఉంటే ఈ సమయంలో తిరణాలు జరిగాయంటే అమ్మవారి కుంకుమ తీసి పొట్టు పెట్టుకుంటావా, లేకపోతే ఈడి బుర్ర పగిలిన రక్తం తీసి పొట్టు పెట్టుకుంటావా? అందుకని ఈ ఏడాది తిరణాలు క్యాన్సిల్. ఇదే ఈ మతాలమైన తీర్పు. ఈ మైనర్ తలుచుకుంటే గానీ తిరునాళ్ళు జరిగేటట్టు లేదే. మైనర్, ఒక నిమిషం. నదియా, నువ్వేంటి ఇక్కడ? పర్లేదు, ఏదో చెబుతున్నా. మీరు తలుచుకుంటే ఒక్క బొట్టు రక్తం చెందకుండా ఈ తిరునాళ్ళని జరిపించగలరు. దేన్ని చూసి ఈ నమ్మకం నీకు వచ్చింది? మీ ముక్కును చూసి. నమ్మకం కళ్ళు చూసి వస్తుంది, ముక్కు చూసి ఎలా వస్తుంది? అదే ఎలాగలా వచ్చిందిలే. డోంట్ టచ్ మై ముక్కు. అవసరం బుర్ర పగిలింది, ముక్కు కూడా పగల కొడతా. రే, బుద్ధులని ఎదవలరా, 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 ఎదవలరా. అంతా మీ వల్లరా, అంతా మీ వల్లరా. ఏరా, నేను తీర్పు తప్పుగా చెబితే అది కాదు మైనరు, తీర్పు తప్పుగా చెప్పారని చెప్పొచ్చు కదా. నోరు మూసు కూర్చున్నారు. అమ్మవారి అమ్మాయి రూపంలో వచ్చి నా ముక్కులో దూరి నా నాలుక మీదకి వచ్చి తీర్పు మార్చి చెప్పమంది. రక్షక భటులను పిలుస్తాం, రక్షణ ఏర్పాటు చేస్తాం. మనిషి ముఖ్యమా దైవం ముఖ్యమా అని వచ్చినప్పుడు నాకు దైవమే ముఖ్యం. అందుకని తిరునాళ్ళు జరిపించండి, పోస్టర్లు కొట్టించండి, మద్దాల మైనర్ ఆధ్వర్యంలో తిరునాళ్ళు అని. అయితే అన్ని ఊళ్ళలోనూ అంటిస్తారా? నువ్వు చెబితే పాకిస్తాన్ బోర్డర్ లో కూడా అంటించేస్తా. ఎవడ్రా మా నాయకుడు ఫోటో మీద పోస్టర్ పెట్టేది? ఎవర్రా మీకు? ఏంట్రా ఇది? ఈ ఒక్క చోట తిరునాళ్ళు జరుగుతుంది, ఇది కూడా జరగనిచ్చేటట్టు లేదు. సంవత్సరం తిరణాలు ఎలా జరుగుతాయో ఏమో చూస్తాం. పోతురాజులు వచ్చాను, పోతురాజులు వచ్చాను. ఫోన్కి వచ్చి ఊగుతుంటే ఫైటింగ్ అంటారేంట్రా? స్వామి, నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు స్వామి. ఎవరో తిరునాళ్ళు ఆపనండి అమ్మని చెప్పింది. స్వామి, స్వామి బండోడ స్వామి. అమ్మా స్వామి, వీడికి ఎంత పెనాల్టీ వేస్తావో ఏ స్వామి. ఎరా, తిరునాళ్ళ రథం మీ ఇంటికి కారనుకున్నావా? కాదు స్వామి, రథం రా. నువ్వు అనుకుంటే నడపడానికి లేదంటే ఆపడానికి నీ కారా? స్వామి, క్షమించే స్వామి, నువ్వు చెప్పినట్టు వింటాం స్వామి. మీ ఆజ్ఞ చెప్పండి స్వామి, చెప్పండి స్వామి, చెప్పండి. విభూది వాళ్ళ ముఖాన్ని కొట్టమంటే నా ముఖాన్ని కొట్టాడు. నడపండి రథాన్ని, జరిపించండి తిరునాళ్ళని. నీకేమైందిరా? అయిపోయింది కదా. అందరూ మన కంట్రోల్లోకి వచ్చారు. నాకు కట్అవుట్ పెట్టాలి. నువ్వు వెళ్ళు, నీ మనిషిని చూసుకో. అలాగంటావా? సరే. ఎవరు స్వామి నువ్వు? బాడీని వదిలి బాడీలోకి వచ్చినట్టుగా వచ్చావు. ఎవరు స్వామి చెప్పు స్వామి, చెప్పు స్వామి. వాడు నా తమ్ముడు పోతరాజా. నేను వాడన్న మునీశ్వరుని రా. ఓ బ్రదర్, వెల్కమ్ బ్రదర్. అదేమిటి బ్రదర్, 25 ఏళ్ల తర్వాత వచ్చావేంటి బ్రదర్? 25 సంవత్సరాల తర్వాత రావడానికి నేనేమన్నా కబాలి రజనీనా? ఓ పోతరాజు రా. కాదు, మునీశ్వరుని రా. అయ్యా మునీశ్వరయ్యా, నన్ను ఆశీర్వదించండి అయ్యా, నన్ను కాపాడండి అయ్యా. అయితే నీ ట్యాంక్ బండ్ అయిన నోరు ఒకసారి ఓపెన్ చేయి. తీసుకో. ఇప్పుడు కొబ్బరికాయ ఆశీర్వాదం తీసుకో. నీ తాళ్ళు చూపించావు. ఏంటి గంగలా పడుతుంది? కొబ్బరికాయ సరిగ్గా విరగలేదు అనుకుంటాను. వెళ్తున్నాడు పోతురాజు, ఇక్కడి నుంచి వెళ్తున్నాడు పోతురాజు, వెళ్తున్నాడు. ఇలా షర్టు పట్టుకోకూడదు, మంచిది కదా.
అయ్యా మునీశ్వరయ్యా, చెప్పు. 25 ఏళ్లుగా నువ్వు రాలేదు కదా. అవును. భక్తుల మొక్కుబడులు బాకీ ఉన్నాయి, అవి తీర్చుకోనివ్వండి. ఏంటి మొక్కుబడ అవును. ఈ చైనా ఇంతకంటే పెద్దవిగా ఉన్నాయి, పర్వాలేదా? ఎవరా ఎవరా దండనే? ఎరా, ఎవరా? నోట్లో కర్పూరం కొట్టి నెత్తి మీద కొబ్బరికాయ కొడతావా? వద్దు, నో, వద్దు, మళ్ళీ ఈ కొట్టకు. జాతరలో